అమెరికా యొక్క క్యాపిటల్ సిటీ అయిన వాషింగ్టన్ డీసీలో అమెరికన్ టైం పీరియడ్ ప్రకారం బుధవారం రోజు రాత్రి 9 గంటల సమయంలో డీసీలోని రొనాల్డ్ రేగన్ ఎయిర్పోర్ట్కు అత్యంత సమీపంలో ఒక ప్యాసింజర్ ప్లేన్ ఒక మిలిటరీ హెలికాప్టర్ ఢీకున్నాయి. దాదాపు 67 మంది అక్కడికక్కడే తమ ప్రాణాలు కోల్పోయారు. లాస్ట్ 15 ఏళ్లలో ఇంత ఘోరమైన యాక్సిడెంట్ అమెరికాలో జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు. అయితే ఈ యాక్సిడెంట్కు కారణం డొనాల్డ్ ట్రంప్ అని అపోజిషన్ పార్టీస్ ఆరోపిస్తున్నాయి. ఎక్స్లో ప్లేన్ క్రాష్ అనేది ట్రెండ్ అవుతోంది. ట్రంప్ 8 రోజుల ముందు అమెరికాలోని దాదాపు 400 మంది టాప్ ఫెడరల్ ఏవియేషన్ అధికారులను ఉద్యోగం నుండి తీసేశారంట, ఫైర్ చేశారంట. అంటే కేంద్రంలో ఉన్న విమాన శాఖలో పనిచేసే పెద్ద పెద్ద అధికారులను ఉద్యోగం నుండి తీసివేశాడు అనమాట. అంతేకాదు దాదాపు 3000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ను ఉద్యోగాల నుండి తీసివేశాడు. కాస్ట్ కటింగ్ చేయాలి అనుకున్నాడు ట్రంప్ వెర్రితనం కారణంగా, ట్రంప్ కొత్త రూల్స్ కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగింది అని అపోజిషన్ పార్టీస్ ఆరోపిస్తున్నాయి. మన మెయిన్ మీడియా ఛానల్స్ యాక్సిడెంట్ ఇలా జరిగింది అలా జరిగిందంట అంటున్నారు. బట్ నేను 2D 3D మ్యాప్స్ను వాడి యానిమేషన్స్ ద్వారా ఎగ్జాక్ట్గా ఈ కొలిజన్ ఎక్కడ జరిగింది ఎలా జరిగిందో చెప్తా. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. డైరెక్ట్గా మ్యాప్స్లో వెళ్దాం. ఇది అమెరికా. ఇక్కడే అమెరికన్ క్యాపిటల్ సిటీ అయిన వాషింగ్టన్ డీసీ ఉంటుంది. ఈ మహానగరంలోనే వైట్ హౌస్, పెంటగాన్ ఉంటాయి. అమెరికా యొక్క పొలిటీషియన్స్ అందరూ ఇక్కడే ఉంటారు. ఇంతమంది ఉంటారు కాబట్టి ఇక్కడ ప్యాసింజర్ ఫ్లైట్స్ యొక్క మూవ్మెంట్తో పాటు మిలిటరీ మూవ్మెంట్స్, సెక్యూరిటీ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క మూవ్మెంట్స్ కూడా ఉంటాయి. సో తరచుగా ఇక్కడ ఎయిర్ స్పేస్ చాలా టైట్గా, ట్రాఫిక్గా ఉంటుంది. మొన్న ఈ నగరానికి ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది వెళ్ళారు. కట్ చేస్తే నిన్న సాయంత్రం 6:40 క్యాన్సాస్ రాష్ట్రం యొక్క విచితా నగరం నుండి అమెరికన్ ఎయిర్లైన్స్ యొక్క ఫ్లైట్ 5342 అనబడే ఒక ప్యాసింజర్ ప్లేన్ 60 మంది ప్యాసింజర్స్తో 4 క్రూ మెంబర్స్తో టేకాఫ్ అయింది. ఈ ప్లేన్ మొన్న రాత్రి దాదాపు 9 గంటలకు వాషింగ్టన్ డీసీలోని రొనాల్డ్ రేగాన్ ఎయిర్పోర్ట్లోని రన్వే 33లో ల్యాండ్ అవ్వాలి. రొనాల్డ్ రేగాన్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ పక్కనే పొటామిక్ అనబడే ఒక రివర్ ఉంటుంది. అయితే అదే సమయంలో 3 అమెరికన్ సోల్జర్స్ ఉన్న యుఎస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూడా అక్కడే మిలిటరీ ఎక్సర్సైజెస్ జరుపుతోంది. మామూలుగా అయితే ప్యాసింజర్ ప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్ యొక్క దారిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ప్యాసింజర్ ప్లేన్స్ యొక్క పాత్ అండ్ ఆల్టిట్యూడ్ అంటే హైట్ వేరేలాగా ఉంటుంది. హెలికాప్టర్స్ యొక్క పాత్ అండ్ ఆల్టిట్యూడ్ కూడా వేరువేరుగా ఉంటుంది. సో ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్న దారి ప్యాసింజర్ ప్లేన్ యొక్క దారి. ఈ ప్లేన్ విచితా నుండి ఇలా వచ్చి పొటామిక్ నది పైనుండి రొనాల్డ్ రేగాన్ ఎయిర్పోర్ట్ టెర్మినల్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. యుఎస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ యొక్క దారిని ఈ బ్లూ కలర్లో వేశాను. ఇది ఇక్కడ నుండి ఇలా వెళ్ళాలి, సౌత్ వైపు వెళ్ళాలి. హెలికాప్టర్ యొక్క పాత్ స్ట్రైట్గా ఉంటుంది. ప్యాసింజర్ ప్లేన్ యొక్క పాత్ కర్వీగా ఉంటుంది. ఈ ప్యాసింజర్ ప్లేన్ అండ్ హెలికాప్టర్స్ యొక్క పాత్ వేరువేరుగా ఉన్నాయి. బట్ ఇవి రెండు ఇంటర్సెక్షన్ పాయింట్లో గుద్దుకున్నాయి అనమాట. ఇవి రెండు ఈ రివర్ పైన ఎగ్జాక్ట్గా ఇక్కడ గుద్దుకున్నాయి. ఈ రెండిట్లో ఒకటి కొంచెం తమ డైరెక్షన్ను చేంజ్ చేసుకున్న ఈ యాక్సిడెంట్ జరిగి ఉండేదే కాదు. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టీం ఏం చేసింది, ప్లేన్కు మొదటగా క్లియరెన్స్ ఇచ్చింది. మామూలుగా ప్యాసింజర్ ప్లేన్ పైలట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ పర్మిషన్ ఇస్తేనే ల్యాండ్ అవుతారు, లేదా ఎయిర్లోనే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అక్కడ తిరుగుతున్న యుఎస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ యొక్క లొకేషన్ను చూసుకోలేదు, సరిగ్గా కోఆర్డినేట్ చేయలేదు. సో ఇవి రెండు ఫ్లై అయ్యేటప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్లో రాత్రి 8:47 పొటామిక్ రివర్ పైన గుద్దుకున్నాయి. ప్యాసింజర్ ప్లేన్ అండ్ హెలికాప్టర్ రెండు పొటామిక్ రివర్లో పడ్డాయి. స్పాట్లోనే ప్లేన్లో ఉన్న 64 మంది, హెలికాప్టర్లో ఉన్న 3 సోల్జర్స్ చనిపోయారు. మొన్న రాత్రి మొదటగా ప్యాసింజర్ ప్లేన్ పైలట్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు మధ్య జరిగిన సంభాషణ ఒకసారి చూడండి. ప్యాసింజర్ ప్లేన్ పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు కాల్ చేసి రన్వే 1లో ల్యాండ్ అవ్వచ్చా అని పర్మిషన్ అడిగాడు. దీనికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టీం రన్వే 1 కాదు రన్వే 33లో ల్యాండ్ అవ్వగలవా అని అడిగింది. దీనికి ప్యాసింజర్ ప్లేన్ పైలట్ ఏమని సమాధానం ఇచ్చాడు, ఎస్ రన్వే 33లో ల్యాండ్ అవ్వగలను అన్నాడు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టీం రన్వే 33 ఈజ్ క్లియర్డ్, యూ క్యాన్ ల్యాండ్ అని పర్మిషన్ ఇచ్చింది. ఇదెప్పుడు 8:47 ప్యాసింజర్ ప్లేన్లో ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు బ్లాక్ హాక్ హెలికాప్టర్ పైలట్తో రేడియోలో మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే, కంట్రోల్ అధికారి ఏమన్నాడు, హెలికాప్టర్ పైలట్ నీకు ప్యాసింజర్ ప్లేన్ అనేది కనిపిస్తోందా అని అడిగాడు. దానికి హెలికాప్టర్ పైలట్ ఏమని సమాధానం ఇచ్చాడు, ఎస్ నాకు ఒక ప్యాసింజర్ ప్లేన్ కనిపిస్తోంది, దయచేసి ప్యాసింజర్ ప్లేన్ యొక్క మూమెంట్ను డైవర్ట్ చేయండి అన్నాడు. అంతే. ఈ సంభాషణ జరిగిన కేవలం 13 సెకండ్స్లో కొలిజన్ జరిగింది. టైమే లేదు, 13 సెకండ్స్లో రెండు గుద్దుకున్నాయి. రెండు గుద్దుకున్న
కొన్ని నిమిషాల తర్వాత అంటే 8:53 క్రాష్ 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 అనే అలర్ట్ మెసేజ్ను అనౌన్స్ చేశారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇక్కడ అందరికీ వస్తున్న మొదటి క్వశ్చన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తప్పు చేసిన ప్యాసింజర్ ప్లేన్స్లో మోడర్న్ కొలిజన్ అవాయిడెన్స్ టెక్నాలజీ ఉంటుంది కదా, ఈ టెక్నాలజీ పని ఏదైనా ప్లేన్ ఇంకొక ప్లేన్తో కొలైడ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా అలర్ట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. ఎక్స్పర్ట్స్ ప్రకారం వాషింగ్టన్ DC ఎయిర్ స్పేస్ చాలా టైట్గా ఉంటుంది కాబట్టే ఆలోచించడానికి రెస్పాండ్ అవ్వడానికి టైం లేకపోయింది అంటున్నారు. ఈ ప్యాసింజర్ ప్లేన్లో ఐస్ స్కైటింగ్లో 1994లో వరల్డ్ ఛాంపియన్స్గా కీర్తి పతాకాన్ని ఎక్కిన ఎవ్జీనియన్ వాదిమ్ అనబడే 2 సెలబ్రిటీస్ కూడా చనిపోయారు. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది. నిన్న రాత్రి పొటామిక్ రివర్లో పడిన మృతదేహాలను బయటకు తీయడానికి చాలా కష్టంగా మారిందంట. చాలా కోల్డ్ క్లైమేట్. పొటామిక్ రివర్లో కొన్ని చోట్ల ఐస్ గడ్డకట్టుకుపోయిందంట. ఈ రివర్ యొక్క హైట్ 8 ఫీట్లు ఉంటుంది. హార్ష్ క్లైమేటిక్ కండిషన్స్లో మృతదేహాల్ని తీసుకురావడం చాలా కష్టమైపోయింది అంటున్నారు. ప్యాసింజర్ ప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్లో ఉన్న బ్లాక్ బాక్స్ను తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట. ఇప్పుడు అమెరికా యొక్క అపోజిషన్ పార్టీస్ రేస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే, ట్రంప్ కారణంగా ఇది జరిగింది అని. డొనాల్డ్ ట్రంప్ ఏమని అడుగుతున్నారు అంటే, ఆ రాత్రి లైట్స్ బాగానే కనిపిస్తున్నాయి కదా, ఇట్స్ క్లియర్ నైట్, ప్లేన్స్ 2 వైపులా లైట్స్ వెలుగుతున్నాయి, హెలికాప్టర్ పైలట్ ఎందుకని చూసుకోలేదు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎందుకని చూసుకోలేదు. సింపుల్గా చెప్పాలి అంటే ట్రంప్ హెలికాప్టర్ పైలట్ పైన బ్లేమ్ మొత్తాన్ని వేస్తున్నాడు. ప్యాసింజర్ ప్లేన్ను చూసి హెలికాప్టర్ స్లో అయి ఉండొచ్చు, లేదా కిందకి పైకి జరిగి ఉండొచ్చు, ఎందుకు జరగలేదు అని ట్రంప్ అంటున్నాడు. కావాలంటే ఈ వీడియో చూడండి. You could have slowed down the helicopter substantially. You could have stopped the helicopter. You could have gone up. You could have gone down. You could have gone straight up, straight down. You could have turned. You could have done a million different maneuvers. For some reason, it just kept going, and then there weren't adjustments made again. ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ట్రంప్ని ఎందుకు దోషిగా నిలబెడుతున్నారు అంటే, ట్రంప్ ఎందుకని హుటాహుటిన హెలికాప్టర్ పైలట్ పైన బ్లేమ్ వేస్తున్నాడు అంటే, ఇంతకుముందు చెప్పా కదా, డొనాల్డ్ ట్రంప్ కాస్ట్ కటింగ్ చేయడానికి 3,000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ను ఉద్యోగాల నుండి తీసివేశాడు. కాస్ట్ కటింగ్ అనే నెపంతో ఇలాన్ మస్క్ డోజీ టీం అమెరికా యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద అధికారులను ఉద్యోగాల నుండి తీసివేసింది. కావాలంటే ఈ ఆర్టికల్స్ ఒకసారి చదవండి. ఈ కాస్ట్ కటింగ్లో భాగంగా ట్రంప్ టీం దాదాపు 400 మంది ఏవియేషన్ అధికారులను, అంటే పెద్ద పెద్ద మిలిటరీ ఆఫీసర్స్ను, ఏవియేషన్ ఆఫీసర్స్ను ఉద్యోగాల నుండి తీసివేసింది. కట్ చేస్తే ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. సో అందరూ ఆబ్వియస్గా ట్రంప్ పైనే బ్లేమ్ వేశారు. ట్రంప్ ఏవియేషన్ అధికారులను ఒక్కటే కాదు, ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారులను, కోస్ట్ గార్డ్స్ను కూడా ఉద్యోగాల నుండి పీకిపడేశాడు. నెక్స్ట్ ట్రంప్ ఈ బ్లేమ్ మొత్తాన్ని హెలికాప్టర్ పైలట్స్ మీద వేయడం చూసిన కొంతమంది ప్రజలు ఏమంటున్నారు అంటే, డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం లేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఒకరిపైన బ్లేమ్ చేయకూడదు, అకౌంటబిలిటీ తీసుకోవాలి అని చాలామంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సో ఇది అండి జరిగింది. ఇప్పటి వరకు అయితే అందరూ చనిపోయారు. సో ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.